హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు మహబూబ్ నగర్ నుంచి అయితే ఒక కోర్ట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కు తెలంగాణ వారు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 23/10/2025 ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది మరిన్ని నోటిఫికేషన్లు అప్లోడ్ చేయడానికి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనం జస్ట్ ఇక్కడ మనము అప్లికేషన్ అయితే పెట్టుకుంటే అయితే సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకు ఆఫ్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 13/11/2025 సాయంత్రం 5 గంటలకు లోపు అయితే మనం దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ ఫ్రెండ్స్. ఇందులో మనకు ఒక పోస్ట్ అయితే ఉందండి. ఈ పోస్ట్ అయితే మనకు జనరల్ పోస్ట్ అండి. ఇది దీనికైతే ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే రిటైర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి 65 ఇయర్స్ వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే వీరైతే చెప్తున్నారండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఏజ్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వారు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. 7th ఆర్ 10th అండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలకి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఎస్, ఎస్సీఎస్ అండ్ ఎస్టీఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే వీరైతే చెప్తున్నారండి. అదేవిధంగా మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలి అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అంటే మీరు 10th క్లాస్ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమైతే ఉంటాయో మార్క్ షీట్, మెమో, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీరు ఏమైనా రిటైర్ ఎంప్లాయ్ ఏమైనా ఉంటే ఆ రిటైర్ ఎంప్లాయ్ కార్డు, అదేవిధంగా మీ యొక్క 2 ఫోటోలు అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుంది అండి. ఇక్కడ మీకు కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయండి. ఒకసారి మీరు చూడడానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే మీరు మొత్తం టోటల్గా మీరు చదువుకోవడానికి అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అయితే ఎలాంటి టీఐడిఏలు అయితే ఎలాంటివి ఉండవని అయితే వీరైతే క్లియర్గా అయితే మీకు అయితే మెన్షన్ చేశారు. దీంతో పాటు మనకు ఒక ఫామ్ కూడా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో, ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్తో పాటు మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క మొత్తం జనరల్ అయితే మన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఫిలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఈ యొక్క ఫామ్తో పాటు మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు జిరాక్స్ అండ్ ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ అయితే మొత్తం దీనికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అక్కడ వారు షార్ట్ లిస్ట్ తీసుకుని అయితే వారైతే మీకు ఈ యొక్క జాబ్లో అయితే తీసుకుంటారు. అలాగే మీకు శాలరీ కూడా వారు చెప్తారండి, ఎంత శాలరీ అనేది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకైతే 100% రిప్లై ఇవ్వడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరికైనా షేర్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.